హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే ఆగస్ట్ 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో యూనివర్స్ ఏం చెప్తుంది, ఇలా అయితే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. సో చూద్దాం అసలు నెక్స్ట్ మంత్ మీకు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఏ విధమైన చేంజెస్ వస్తాయి అనేది. సో ఎప్పట్లాగే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్కి మిథున, తుల, కుంభరాశి ఉన్నాయి. ఫోర్త్ కార్డ్ సెట్కి కర్కాటక, వృశ్చిక అండ్ మీనా రాశి ఉన్నాయి. సో మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం నెట్ కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ మేష, సింహ, ధనుసు రాశి పిక్ చేసుకున్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్లో చాలా జరుగుతాయి అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ మీలో చాలా మంది స్పిరిచువల్గా ఎన్లైటన్ అవుతారు అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్గా మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు, అసలు మీ రోల్ ఏంటి, మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది, ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ కానీ ఉంటే ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పొచ్చు. అంటే మీకు క్లారిటీ వస్తుందండి మీ సిచ్యువేషన్స్ మీద. క్లారిటీతో పాటు మీరేం చేయాలి, మీ రోల్ ఏంటి అనేది కూడా మీకు తెలియడానికి ఛాన్స్ ఉంది. అంటే డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటది. ఆ సిట్యుయేషన్ అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుంది, సో వాళ్ళ రోల్ ఏంటి, అసలు అంటే ఇంకెంతకాలం కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీకు క్లారిటీ అయితే వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మీరు కొంచెం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఈవెన్ హోలీ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ అలాంటివి చేస్తే బెటరు. ఇదే కాకుండా మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, మీ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్‌గా లేదు అని మీకు అనిపిస్తే అవి కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ ఒకేసారి అన్నీ చేంజ్ చేయలేకపోవచ్చు. బట్ స్లోగా మీలో కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పిరిచువల్‌గా మీరు అవేకెన్ అవ్వాలి అన్నా, డివైన్‌తో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే మీ హయ్యర్ కాన్షియస్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం మీలో చేంజెస్ వస్తే తప్ప అండ్ మీ లైఫ్‌ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తే తప్ప అంత ఈజీ కాదండి. బట్ యూనివర్స్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మిమ్మల్ని బాగా గైడ్ చేస్తుందనే చెప్పాలి. సో దానివల్ల మీ లైఫ్‌లో కొన్ని క్వెషన్స్‌లా ఉన్న సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. మేబీ మీరే ఫైండ్ చేస్తారు అది కూడా. మీకు గ్రాడ్యుయల్‌గా ఏదైతే అర్థం అవ్వలేదో అది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. సో మీరేంటంటే అందుకే బ్యాలెన్స్డ్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తారంతే. అండ్ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ కూడా వస్తారండి. సో ఒకవేళ మీరు అమ్మాయి అయితే ఖచ్చితంగా ఒక లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో న్యూ పర్సన్ వస్తారు. కొంతమందికి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సో ఇలా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఒక రొమాంటిక్ కనెక్షన్. ఇదే కాకుండా ఈవెన్ మీరు అబ్బాయి అయినా సరే ఒక బిజినెస్ పార్ట్నర్ కానీ ఆర్ ఒక ఫ్రెండ్‌ని మీట్ అవ్వడం కానీ, సో ఇలా ఏదైనా జరగొచ్చు. కానీ ఒక పర్సన్ అయితే మాత్రం మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళేంటంటే ట్రస్ట్ వర్తీ పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ లాయల్‌గా కూడా ఉంటారు. సో ఇది ఓన్లీ మనం లవ్ పర్స్పెక్టివ్‌లోనే మాట్లాడడానికి లేదు.
జనరల్‌గా ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఇంకెవరైనా కూడా అవ్వొచ్చండి. బట్ ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఇది మాత్రం మీరు చాలా పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ టైంలోని మిమ్మల్ని ఎవరైతే అడ్మైర్ చేస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేయడం అండ్ మీ ఎఫర్ట్స్‌ని గుర్తించడం లాంటివి కూడా జరుగుతాయి. అంటే మేబీ మీకు చాలా మంది అడ్మైరర్స్ ఉండొచ్చు. కాకపోతే ఒకళ్ళ నుంచి మాత్రం ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తున్నారు అని మీకు అర్థం అవుతది. ఇలాంటిది కూడా ఒకటి జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో, మోస్ట్‌లీ వర్క్ ప్లేస్‌లో ఇది జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే ఓన్లీ వర్క్ ప్లేస్ అనే మనం చెప్పుకోవడానికి లేదు. అడ్మైరర్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఈవెన్ మన రిలేటివ్స్, మన సర్కిల్‌లో కూడా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా అలాంటిది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదైతే అమ్మాయి, అబ్బాయి అనేం లేదు. ఎవరికైనా జరగొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే 2 ఇయర్స్ నుంచి మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా ఆ సిట్యుయేషన్ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నా, ఫైనల్‌గా ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మీరు ఏ పాత్‌లో వెళ్తున్నారు అనేది మీకు తెలుస్తుందండి. యూనివర్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకోసం డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా స్ట్రగుల్ కానీ తీసుకున్నట్టున్నారు. సో, ఫైనల్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఆన్సర్స్ ఇస్తుంది అనే చెప్పాలి. సో, ఈ జర్నీ ఎలా ఉంటుంది? ఈ పాత్ అనేది ఎందుకు మీకోసం ఓపెన్ అయ్యింది? ఆర్ మీరెందుకు ఈ పాత్‌ని చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, డెఫినెట్‌గా మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కూడా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ ఒక జర్నీ అనేది బిగిన్ అవుతుంది. సో, ఇది మీరు న్యూ జర్నీ అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి యూనివర్స్ ఇంకా మీకోసం ఆ డోర్స్‌ని ఓపెన్ చేసింది అని అనుకోవచ్చు. ఇక్కడ మీకు హోప్ లేకపోయినా ఆర్ హోప్ ఉన్నా ఆర్ సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయో క్లారిటీ లేకపోయినా మీ ఆన్సర్స్ అయితే మీకు తెలుస్తాయండి. ఇలాంటిది కూడా ఒకటి జరగడానికి పాసిబిలిటీ అయితే హైగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరేదో ఒక సిట్యుయేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. సో, మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే బెటరా? కాదా? అసలది వర్తా? కాదా? అని మీకు డౌట్ ఉంటే మీకు క్లారిటీ రావడానికి 2 ఇయర్స్ పడతది. 2 ఇయర్స్ నుంచి మీరేదో సిట్యుయేషన్ కోసం ఎఫర్ట్స్ పెడితే మాత్రం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడితే మీకు క్లారిటీ రావడానికి, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి కొంత మీకు రిజల్ట్ కనిపించడానికి ఆ టైం పట్టొచ్చు. సో, అందుకే మీరేంటంటే ఆలోచించుకోండి. ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం మీకు క్లారిటీ ఉంటేనే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే యూనివర్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటది కాబట్టి మీకు ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటది. ఇంతవరకు మీకు ఎలా ఉంది, మీ లైఫ్‌లో ఏం జరిగింది అని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మాత్రం మీ అండర్‌స్టాండింగ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మీరు సిగ్నిఫికెంట్‌గా మీలోనే కొన్ని చేంజెస్ చూస్తారు. అండ్ మీలో అలాంటి చేంజెస్ రావడం కోసం మీరు కూడా మీ ఎండ్ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే కంప్లీట్‌గా ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తే ఇంటర్నల్‌గా చేంజ్ అని కాదు కానీ, ఇంటర్నల్‌గా కూడా కొన్ని సార్లు మనకి మనం ఇలా ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్? సో, మనం ఎలా ఉంటే మనకి మంచిది అనే ఆలోచన కూడా చేస్తేనే లైఫ్ బావుంటుంది. సో, మీరు నెక్స్ట్ మంత్ అలా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. లైక్ లాస్ట్ మంత్‌తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారు. గ్రాడ్యుయల్‌గా హీల్ అవుతారండి. కొంచెం హీలింగ్ కూడా అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, నేను చెప్పినట్టుగా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. అండ్ హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేయడం కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఉంటారు లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉంటారు. అలా మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీ చూసుకుంటూనే ఉంటారు. సో, అలా కాకుండా ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. ప్రాపర్ కేర్ తీసుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ చూజ్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా స్ట్రెస్ వచ్చేలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా టైమ్ బీయింగ్ వాటిని విడిచిపెట్టేయండి. అలా అదే పనిగా ఆలోచించుకొని కూడా ఉండొద్దు. సో, ఇంకొకటేంటంటే ఈ టైంలో మీలో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి ఆర్ ఏవైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే మంచి టైం అండి. నాకు తెలిసి ఈ టైంలో మీరు అలాంటివి చేస్తే మీకు కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కూడా కనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మనిషికి కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఎన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో, అలా చూసినట్టయితే మీ లైఫ్‌లో ఈ టైంలో మీరేమైనా కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, ఏదైనా ఒక కొత్త స్కిల్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ బెటర్. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయన్నమాట. అయితే వాటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆర్ వాటి కోసం టైమ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్. సో, అలా చెయ్యొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో మీకలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ టైమ్ కూడా తీసుకోవచ్చండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో,
పర్టికులర్ గా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఆర్ సోషల్ మీడియాలో ఏదో కొత్తగా చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. అదొక్కటనే కాదు, ఇప్పుడు కొంతమందికి ఓన్లీ స్టడీస్ ఆర్ జాబ్ అనే కాకుండా బయట కూడా ఇంకేదైనా చేయాలి అనిపిస్తూ ఉంటది. సో, మీరేంటంటే అలాంటివి కూడా ప్లాన్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే కెరియర్ వైస్ గ్రోత్ మీరు చూడాలి అంటే మీరేదో కొత్తగా నేర్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం కానీ, అంటే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేయాల్సి ఉంటదండి. కంఫర్టబుల్‌గా ఉంటాము అంటే వర్కౌట్ అవ్వదు. ఈవెన్ మీలో ఎవరైనా వీసా కోసం ట్రై చేస్తున్నా కొంచెం దానికి సంబంధించి ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టండి. వర్కౌట్ అవుతుంది. కెరియర్ పాత్‌లోని చేంజెస్ అయితే మీరు చూస్తారండి. కాకపోతే మీరు ఏదో నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారంటేనే మీకు గ్రోత్ కనిపిస్తది. లేకపోతే మాత్రం అక్కడే మోస్ట్‌లీ ఉంటారు. సో, అందుకే మీ వైపు నుంచి మీరు ఏమైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. అండ్ ఈ టైంలో డెఫినిట్‌గా మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి, మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకొని కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికైతే మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ టైంలోని మీకు బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయండి. మీకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. సో, వాళ్ళ వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడానికి కానీ ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో కూడా మీ పార్ట్నర్ మీకు కొంత సపోర్టివ్‌గా ఉండడం కానీ, వాళ్ళ వైపు నుంచి కూడా మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం, దానివల్ల కూడా మీ సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లోని రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కొంతమంది, అందరూ కాదు. బట్ స్టిల్ చేంజెస్ అయితే మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నిజానికి ఈ మంత్ మీకైతే చాలా బావుంది. కాకపోతే మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారనేదే ఇంకా మ్యాటర్. అదర్ దెన్ దట్ పెద్దగా ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ ఆలోచనలు మారాయండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఎక్కడో మీలో సమ్ ఫియర్స్ కానీ ఆర్ లైఫ్ అనేది మెస్సీగా ఉంది అనే ఫీలింగ్ కానీ ఉంది. అది మీరు హ్యాండిల్ చేయలేరేమో, మీ వల్ల కాదేమో అనే భయము ఉంది. ఈ టైంలోని మరీ అంత కాన్ఫిడెంట్‌గా ఏం చేంజ్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే కొంత చేంజ్ అయ్యారు. కానీ ఇంకా మీలో ఎక్కడో భయాలు కానీ, ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఒక డౌట్‌తో ఉన్నారు. మోస్ట్‌లీ పాస్ట్‌లో మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ, ఆర్ పాస్ట్‌లో మీరు చేసుకున్న చాయిసెస్‌కి కానీ, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆర్ ఏమో ఎలా ఉంటదో, ఇంకా ఏం ఫేస్ చేస్తారని ఒక భయంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. సిట్యుయేషన్స్‌ని మీరు డీప్‌గా అనాలిసిస్ చేసినంత వరకు ఆర్ మీ విషయంలో మీకు ఎంత క్లారిటీ ఉంది, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకొని, మీరు డెసిషన్స్ తీసుకున్నంత వరకు మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. అంటే అక్కడ థింగ్స్ మెస్సప్ అవుతున్నా, అది మేబీ పాస్ట్ చాయిసెస్ వల్ల అవ్వచ్చు. ఆర్ కేవలం మీ వరకే అది మీ భయం అవ్వచ్చు. ఇప్పటికైనా మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే ఆర్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీరు కొన్ని చేంజ్ చేయగలరండి. ఈవెన్ ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తూనే ఉంటది. మీకు సిట్యుయేషన్స్‌ని అర్థమయ్యేలా చేయడానికే చూస్తూ ఉంటది. బట్ అది మీరు ఎలా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న ప్రకారం మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అవుతుంది కదా! కానీ ఈ టైంలో మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వడం వల్ల మీకు మీ లైఫ్ కోసం అండ్ మీకోసం, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం చాలా క్లారిటీ వస్తదండి. వచ్చిన క్లారిటీతోని మీరేం చేస్తారనేది అల్టిమేట్‌గా మ్యాటర్ కాబట్టి, మీరు కరెక్ట్‌గా ఆలోచించుకొని, కరెక్ట్‌గా కొన్ని చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా నాకు తెలిసి జులై మంత్‌తో కంపేర్ చేస్తే ఆగస్ట్ మంత్ అయితే మంచిగానే ఉంటుంది. సో, అసలు ఇప్పుడు డివైన్ నుంచి మీకు ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ మీకు ఏ గాడ్ వచ్చారో చూసిన తర్వాత అప్పుడు అడ్వైస్ కూడా ఏంటో చూద్దాం. లార్డ్ హనుమాన్ అండి. సో, మీకు గైడెన్స్ ఒకటే. అదేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయండి. గాడ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని బిలీవ్ చేస్తూనే ఏదైనా చేయడానికి చూడండి. బట్ మీ కాన్షియస్‌నెస్ వరకు మాత్రం ఏది గుడ్, ఏది బ్యాడ్ అని అర్థం చేసుకొని ప్రాపర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి చూడండి. ఎందుకంటే లార్డ్ హనుమాన్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీకు ఈ టైంలో ఏదైనా చేసే బలం ఉంటుంది. ఆర్ ధైర్యంగా చేయగలరు యాక్చువల్‌గా. ఒక కెరియర్‌లోని చేంజే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే చేంజ్ కాదు. ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరది ధైర్యంగా హ్యాండిల్ చేయగలరు. సో, మీరు చేయాల్సిందేంటంటే మీ కాన్షియస్‌నెస్ వరకు ఏది గుడ్, ఏది బ్యాడ్ అర్థం చేసుకొని మీరు స్టెప్ ఇన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ గాడ్‌ని ట్రస్ట్ చేయండి. ఏ పని చేస్తున్నా
పని చేసే ముందు గాడ్ సపోర్ట్ మీకుంది. గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో, మీరు ఏది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకైతే అది క్లారిటీ ఉంది. సో, చేస్తారంతే. కానీ మీరు కొన్ని అర్థం చేసుకొని కూడా చెయ్యాల్సింది చేయకుండా ఇంకేదో చేస్తూ గాడ్ సపోర్ట్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే లార్డ్ హనుమాన్ నుంచి మీకు గైడెన్స్ వచ్చింది అంటే మీరు ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి, లాయల్‌గా ఉండాలి అండ్ కరెక్ట్ పాత్‌నే చూజ్ చేసుకోవాలి. క్లియర్‌గా చెప్పాలి అంటే ధర్మం వైపు ఉండాలండి. ఇంకేం లేదు. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. లార్డ్ హనుమాన్ కార్డ్ వచ్చింది కాబట్టి మోస్ట్‌లీ ఆగస్ట్ మంత్‌లోని మీరేం చేస్తారంటే ఎవ్రీడే కూడా ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడానికి ట్రై చేయండి. మార్నింగ్ ప్రేయర్స్ చేసిన టైంలో చేస్తే బెటరు. అండ్ ఎవ్రీ ట్యూస్‌డే కూడా లార్డ్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. సింధూరం ఆఫర్ చేయండి. అండ్ స్వీట్స్ కూడా ఆఫర్ చేయండి. పర్టిక్యులర్‌గా ఏవైనా ఆరెంజ్ కలర్ స్వీట్స్ ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి ప్రేయర్స్ చేసుకోండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని, గైడ్ చేయమని అడగండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరో మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారండి. మేబీ వాళ్ళు మీకు చాలా దూరంలో ఉండొచ్చు. సో, వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ మిమ్మల్నయితే గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో, వాళ్ళ నుంచి మీరు కాంటాక్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, వీళ్ళు ఓన్లీ ఫ్రెండ్ అని నేను చెప్పను. బట్ దూరంగా ఉన్న వ్యక్తి ఒకళ్ళు మాత్రం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవడం అండ్ మీతో మాట్లాడడానికి ట్రై చేయడం, మీ సోషల్ మీడియా అకౌంట్స్ స్టాక్ చేయడం లాంటివి జరుగుతాయండి. ఆర్ మీకు వాళ్ళకి మధ్యలో ఎవరైనా వ్యక్తులుంటే వాళ్ళని మీకోసం అడగడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఏది ఏమైనా సరే ఒక పర్సన్ అయితే మాత్రం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవడం కానీ, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతాయండి. ఆర్ పర్టిక్యులర్‌గా ఒక సైకిల్ అనేది కంప్లీషన్‌కొస్తుంది. సో, ఈ టైంలోని కొంచెం మీ ఎమోషన్స్ అనేవి ఇంటెన్స్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ అవి కంప్లీట్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కానీ, న్యూ బిగినింగ్స్ కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే, ఈ సైకిల్ కంప్లీషన్‌కి వచ్చినప్పుడు ఏది ఎండ్ అవుతది అనేది మాత్రం మీరు ప్రెడిక్ట్ చేయలేరు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో కొంతమంది జాబ్ రిస్క్‌లో ఉంది. సో, నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి? ఇలా ఆలోచిస్తున్నట్టయితే ఫస్ట్ ఆ జాబ్ అనేది పోవచ్చు. సో, దాని తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ఆపర్చునిటీ రావచ్చు. లేకపోతే మీకు మీరే ఆ జాబ్‌ని రిజైన్ చేసేసి వేరే జాబ్‌కి ట్రై చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్‌గా నేను చెప్పానంతే. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ టైంలో మీ లైఫ్‌లో చాలా గుడ్ థింగ్స్ జరుగుతాయండి. ఆగస్ట్ మంత్ మీకైతే చాలా బావుంది. సక్సెస్ అయితే ఉంటుంది. మీరు ఈ టైంలో ఏ ప్రయత్నాలు చేస్తున్నా మీకు క్లారిటీ ఉండి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మాత్రం గుడ్ చేంజెస్ చూస్తారు. గ్రోత్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ నేను కెరియర్ యాస్పెక్ట్‌లోనే మాట్లాడట్లేదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. మేబీ సక్సెస్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అది కూడా వర్కౌట్ అవుతుంది. ఓన్లీ మ్యారేజ్ అనే కాదు. లైక్ డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో గుడ్ చేంజెస్‌కి పాసిబిలిటీ కనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. హెల్త్ విషయంలో మీరు కొంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈ టైంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయండి. సో, దానివల్ల మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఏంటి ఇలా ఉంది, ఎక్కువ బర్డెన్ అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తది. సో, అందుకే మిమ్మల్ని మీరు టైమ్ టు టైమ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటది. కంప్లీట్‌గా ఎప్పుడు మిమ్మల్ని మీరు బర్డెన్ చేసుకోకుండా మీరు కొంచెం ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ, మీకు మీరు ఆ పర్సనల్ టైమ్ ఆర్ స్పేస్ ఇచ్చుకోవడం కానీ చెయ్యాలి. లేకపోతే ప్రతిదీ కూడా మీకు ఛాలెంజ్, బర్డెన్ లాగే ఉంటది. ఎందుకంటే ఈ టైంలోని కెరియర్‌లో చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్సనల్ లైఫ్‌లో చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒకేసారి మీకు రెస్పాన్సిబిలిటీస్ లాగా అనిపించడం వల్ల మీరు ఏది హ్యాండిల్ చేయాలో, ఏది ఎలా చేంజ్ చేయాలో అర్థం కాక కొంత స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు. బట్ అది స్టక్ అయిపోవడం కాదు.
మల్టీ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటది కాబట్టి, కొంచెం మీరు అలా ఫీల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది కాబట్టి, మీకు మీరు మాత్రం టైం ఇవ్వాల్సి ఉంటది. హెల్త్ మీద మాత్రం ఫోకస్ చేయండి. హెల్త్ విషయంలో కొంత కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మోస్ట్‌లీ మీకు ఏదైతే పీస్‌ఫుల్‌గా ఆర్ ప్లెజెంట్‌గా అనిపిస్తదో, దాని మీద టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో, మీకు ఇదే పీస్‌ఫుల్‌గా అనిపిస్తది, ఇదే ప్లెజెంట్‌గా అనిపిస్తది అని నేనైతే చెప్పను కానీ, బట్ మీరు ఏదైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో అది చేయొచ్చు. సో, కొంతమందికి ఈ వాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. లేకపోతే యోగా, మెడిటేషన్ కొంతమందికి ఇంట్రెస్ట్. కొంతమంది జిమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బయట మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళ లైఫ్‌లోని ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా మీకేది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బట్ కంప్లీట్‌గా ఒక అడిక్షన్ లాగా కాకుండా స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవ్వడం కోసం అని చెప్పి అలాంటివి చేయొచ్చు. ఇంకా మీరేంటంటే మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అనుకుంటే మీరు ఎమెథిస్ట్ లాంటి క్రిస్టల్‌ని వేర్ చేయొచ్చు. క్లియర్ క్వార్ట్జ్ లాంటి క్రిస్టల్‌ని వేర్ చేయొచ్చు. సో, క్రిస్టల్స్ వైస్ అయితే అవేవైనా వేర్ చేయొచ్చు. అండ్ ఈ టైంలోని ఎవరైనా ఆన్‌లైన్ బిజినెస్ చేయాలి అనుకున్నా బాగా మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చండి. అది ఓన్లీ ఆన్‌లైన్ అనే కాదు. సేల్స్, మార్కెటింగ్ సైడ్ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ఆర్ అటువైపు ట్రై చేసినా సరే మీకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ నార్మల్‌గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే బావుంటుందండి. పర్టిక్యులర్‌గా క్లోత్ బిజినెస్ ఆర్ ఏవైనా జ్యువెల్లరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా బావుంటుంది. చూడండి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏదుంటే అదే స్టార్ట్ చేసుకోండి. మెయిన్ ఆన్‌లైన్‌లో ట్రై చేయండి. ఇంకా బావుంటుంది. సోషల్ మీడియాలో మీ స్కిల్స్‌ని కానీ మీరు కరెక్ట్‌గా చూపిస్తే మీరు బాగా షైన్ అవుతారండి ఈ టైంలోని. ఈవెన్ ఎవరైనా బిగ్ షాపింగ్ మాల్స్‌లో జాబ్స్‌కి ట్రై చేయాలి అనుకున్నా చేయొచ్చు. సో, ఇలా మీరేంటంటే అటువైపు కొంచెం ఫోకస్ చేయండి. ఈవెన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు మీ ఇష్టం అండి. మీరు అలాంటివి కూడా చెయ్యొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలో అలాంటి వాటి మీద మీరు వర్క్ చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఏది ఏమైనా కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, కెరియర్‌ని రీబిల్డ్ చేసుకోవాలి అనుకున్నా మంచి టైం అండి. ఈవెన్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నా అది కూడా ఈ టైంలో వర్కౌట్ అవుతది. సో, మేబీ ఫినాన్షియల్‌గా కూడా గ్రాడ్యుయల్‌గా గ్రోత్ కనిపిస్తది. యాక్చువల్‌గా ఫినాన్షియల్‌గా ఒకేసారి గ్రోత్ కనిపిస్తది అని నేను చెప్పను కానీ, సక్సెస్ అనేది వస్తే మరి గ్రోత్ అనేది ప్యారలల్‌గా ఉంటుంది కాబట్టి, కొంచెం అందుకే ఈ టైంలోని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి, కరెక్ట్‌గా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇనీషియల్‌గా కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కొంచెం ఏంటి ఇలా ఉంది సిట్యుయేషన్ అనేలాగా అనిపిస్తది కానీ, మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, కాన్ఫిడెంట్‌గా చేయాల్సినవి చేస్తే మాత్రం డెఫినెట్‌గా బావుంటుంది. ఇంకా బిజినెస్ అనేది బ్లూమ్ అవ్వాలి, ఇంకా మీకు బెటర్‌గా బెనిఫిట్స్ ఉండాలి అనుకుంటే, మీరు సిట్రిన్ యూజ్ చేయొచ్చు. గ్రీన్ అవెంచరిన్ యూజ్ చేయొచ్చు. లేదా కాంబినేషన్‌లో సిట్రిన్, గ్రీన్ అవెంచరిన్, సోడా లైట్ యూజ్ చేయొచ్చు. ఇలా క్రిస్టల్స్ ఏవైనా సరే వేర్ చేయొచ్చు. అండ్ ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. యూనివర్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయడానికి మీకు కొన్ని సైన్స్ ఇవ్వడం కానీ, కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, మీ ఇన్నర్ కాలింగ్ ఏదైతే ఆ ప్రకారం మీరు ఫాలో అయిపోవాలి. యూనివర్స్ ఇచ్చే సైన్స్ మేబీ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. కానీ మన గట్ ఫీలింగ్ ఒకటి చెప్తున్నప్పుడు, మనం ఒకటి క్లియర్‌గా సెన్స్ చేస్తున్నప్పుడు ఆ ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. మీరు కూడా అలా ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది. ఏది ఏమైనా సరే నెక్స్ట్ మంత్ అయితే మీకు మంచిగా ఉందండి. కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయి. బట్ స్టిల్ మీరు పాజిటివ్‌గా ఉన్నంత వరకు, మీరు మీ సిట్యుయేషన్స్ మీద హోప్స్ పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నంత వరకు సక్సెస్ అయితే ఉంటుంది. రిజల్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. రిలేషన్‌షిప్ పర్స్‌పెక్టివ్‌లో కూడా మీరు చేంజెస్ చూస్తారు. మీకు ఒక క్లారిటీ రావడం కానీ, మీకిదే కావాలి. సో, మీరు ఇలా ఉంటేనే మంచిది అని కొన్ని తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, మీరైతే ఇక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరిగాయి. మేబీ కొన్ని చేంజెస్ వచ్చినట్టున్నాయి. అయితే మీరు ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పటికీ కూడా కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత పాజిటివ్‌గా కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత హైగా కానీ మీకు అనిపించట్లేదు. నెక్స్ట్ మంత్ ఏంటంటే మరి కొంచెం మీకు డిస్టర్బింగ్‌గా కానీ, స్ట్రెస్‌ఫుల్‌గా కానీ అనిపిస్తూ ఉంటాయి. సో, బేసిక్‌గా మీరేంటంటే కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటదండి. కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే మీ లైఫ్‌లో రీసెంట్‌గానే ఒక సైకిల్ బిగిన్ అయిందండి. సో, ఈ సైకిల్ బిగినింగ్ అనేది మీరు అనుకున్నంత హ్యాపీగా, కంఫర్టబుల్‌గా అయితే ఉండదు.
అండ్ ఇప్పటికి మీరు అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ మంత్ ఏంటంటే మరి కొంచెం ఇది మీకు ఎక్కువ తెలుస్తూ ఉంటది. మీరేమనుకుంటారంటే నేను ఒకలా అనుకున్నాను. బట్ ఇది ఇంకొకలా జరుగుతుంది. సో, బేసిక్‌గా నేనేం చేయాలి? ఇది కరెక్ట్ చేయాలి. ఆర్ ఇందులో నేను ఫిట్ అవ్వాలంటే నా పరిస్థితి ఏంటి అనేలాగా కూడా ఆలోచించొచ్చు. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! కొంతమందికైతే నెక్స్ట్ మంత్ సైకిల్ కంప్లీషన్ కనిపిస్తుంది. మేబీ ఏదో సిట్యుయేషన్ ఎండ్ అవుతది. ఆర్ ఏదో సమ్ చేంజెస్ అయితే చూస్తారు. అది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ మీ లైఫ్‌లోని ఒక సైకిల్ అనేది బిగిన్ అయింది. మేబీ ఇంకేదో సిట్యుయేషన్ అవ్వచ్చు. సో, ఇది మీరు అనుకున్నంత కంఫర్టబుల్‌గా ఉండకపోయేసరికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అని కొంచెం ఆ స్ట్రెస్ అనేది మీకు ఎక్కువ ఉంటది. అండ్ బర్డెన్‌లా కూడా ఫీల్ అవుతూ నెక్స్ట్ మంత్ ఏంటంటే టూ మెనీ టాస్క్స్ ఉంటాయి. సో, అన్నీ మీరు ఫినిష్ చేయాల్సి ఉంటది ఇన్ టైమ్‌లో. ఆర్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో, ఇదంతా మీకు మెంటల్‌గా కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. అలా అని ఇదంతా బ్యాడ్ అని కాదు. బట్ ఇప్పుడు అన్నీ లెవెల్ అప్ చేయాలి. మీ లైఫ్‌ని మీరు ఒక పర్టిక్యులర్ వేలో ఆర్గనైజ్ చేయాలి అంటే, మీకది కొంచెం ఇబ్బందిగా ఉంటది. అంటే, ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేస్తూనే రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ తీసుకురావాల్సుంటది. ఆర్ పర్సనల్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ కెరియర్ మీద ఫోకస్ చేయాల్సుంటది. అంటే, ఒకటే ఉండదనమాట సిట్యుయేషన్. డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అన్నింటి మీద కూడా మీరు అటెన్షన్ పే చేయాల్సుంటది. మీరన్నింటికి కూడా టైమ్ ఇవ్వాలి. సో, దానివల్ల మీకు మెంటల్‌గా కొంచెం ఆ బర్డెను, స్ట్రెస్సు ఉంటది. అండ్ నేను చెప్పినట్టుగా మధ్యలో ఈ సైకిల్స్ బిగినింగు, కంప్లీషను ఇవి కూడా మీకేంటంటే ఒక స్ట్రెస్‌ని తీసుకొస్తాయన్నమాట. సో, నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఒకటి బిగిన్ అయ్యింది. సో, దాని మీద మీరు ఫోకస్ చేసి దాన్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ గ్యాప్‌లో ఇంకొకటి కంప్లీట్ అవుతది. సో, ఆ కంప్లీట్ అయినప్పుడు అది స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, ఇలా కొంత మెస్సీగా ఉంటది. ఈ టైంలోనే అందుకే మీరేం చేస్తారు అంటే డెఫినెట్‌గా మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవడానికి, మీరు ఆ కామ్‌నెస్ ఫీల్ అవ్వడానికి ఏదో ఒక యాక్టివిటీ మాత్రం చెయ్యండి. ఖాళీగా అయితే ఉండొద్దు. అండ్ కంప్లీట్‌గా వర్క్‌లో కూడా ఇంకా ఇది ఉంది కదా! ఇది కాకపోతే అదుంది కదా! అన్నట్టుగా దాని మీద కూడా అలా టైం అనేది ఇన్వెస్ట్ చేయకుండా, మీకు మీరు టైం అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఎవరికైనా స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, సో, ఏవైనా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటది. ఇలా మీరు ఆ టైం ఇవ్వడం వల్ల ఆ స్ట్రెస్ అనేది తగ్గుతదండి. అండ్ దేని మీద ఎలా వర్క్ చేయాలో మీకు అర్థం అవ్వకపోతే మీ థాట్స్ అనేవి ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. సో, ఎక్కడ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏది ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాలి, ఇలాంటివి మీకు క్లారిటీ ఉండాలి అనుకుంటే, మీరు ఎమెథిస్ట్ అండ్ మల్టీ ఫ్లోరైట్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ కూడా వేర్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. పాజిటివ్‌గా అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ కొంచెం ఆ స్ట్రెస్ కూడా అలాగే ఉంటది. అది మాత్రం మీరు హ్యాండిల్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఫైనల్‌గా డివైన్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మీకు ఏ గాడ్ వచ్చారో చూసిన తర్వాత అప్పుడు చూద్దాం. సీతారాముల కార్డొచ్చిందండి. సో, వాళ్ళ నుంచి గైడెన్స్ అయితే ఒకటే. ఇఫ్ రిలేషన్‌షిప్‌లో ఏమైనా సిట్యుయేషన్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయి. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రీయూనియనే కాదు, యూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు సింగిల్ అయితే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడం కానీ, మీరు మ్యాచెస్ కానీ చూసుకుంటున్నట్టయితే మీ లైఫ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. కానీ ఈ టైంలోని రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ కొంతమందికి స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ అయితే మాత్రం కనిపిస్తున్నాయండి. సో, రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా సరే, ఈ టైంలోని కొంత చేంజెస్ అయితే చూస్తారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఈవెన్ టెంపరరీగా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ, అది టెంపరరీ సిట్యుయేషన్ అని మాత్రం అర్థం చేసుకోండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నేను మాట్లాడుతున్నాను. కానీ థింగ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయండి. ఇక్కడ మాత్రం మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీ ప్రయత్నాలైతే మీరు చేసుకోండి. ఇఫ్ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటే. లేకపోతే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండండి. ఆ స్పేస్ అనేది క్రియేట్ అవ్వడం కూడా కొన్ని సార్లు మంచిదే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఎక్కువ మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. వ్యక్తులకి స్ట్రెస్ ఇవ్వకుండా జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే ఆగస్ట్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీకు కొంచెం ఇంటెన్స్‌గా ఉంటదండి. మీ లైఫ్‌లోని
కొన్ని జరుగుతాయి. సో, ఈ జరిగినవేంటంటే మీకు డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. అదైతే నేను చెప్పగలను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండండి. వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయొద్దు. ఎవరైనా మీతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేసినా మీరు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కువ కాన్‌ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగొచ్చండి. సో, బేసిక్‌గా మీరు ఎవరితో మాట్లాడకపోతే ఏ బాధ లేదు. మీతో ఎవరైనా మాట్లాడుతున్నా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే, ఈ మాటలనేవి ఖచ్చితంగా గొడవలకి దారి తీస్తాయన్నమాట. మీరు నెక్స్ట్ మంత్ ఎంత డిసిప్లైన్డ్‌గా ఉంటే అంత మంచిది. సో, ఈ డిసిప్లైన్డ్‌గా ఉండడం అంటే ఓన్లీ వ్యక్తులతో మాట్లాడే దగ్గరనే కాదు. మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది? మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు? మీ ఎమోషన్స్‌ని మీరెలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రతిదీ కూడా మీరు చూసుకోవాలండి. కొంచెం డిసిప్లైన్డ్‌గా ఉండడం అంటే, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌కి కూడా దూరంగా ఉండాలి. సో, ఏది ఏమైనా సరే ప్రాపర్‌గా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేయాల్సుంటదండి. సో, ఇదొక్కటే కాకుండా ఏమైనా ఛాన్స్ ఉంటే ఎక్కువ ఎక్సర్‌సైజెస్ కూడా చెయ్యండి. దానివల్ల కూడా కొంత మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎక్సర్‌సైజులు చేయడం అలవాటు లేకపోతే యోగా, మెడిటేషన్ లాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అయినా చేయండి. కొంచెం కామ్‌గా ఉంటారు. ఇంకా మీరు ఆ పీసు, కంఫర్ట్ ఫైండ్ చేయాలి అనుకుంటే క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి వేర్ చేయండి. లేదా ఎమెథిస్ట్, లాపిస్ లజూలి కాంబినేషన్‌లో బ్రేస్లెట్ అయినా మీరు వేర్ చేయొచ్చండి. సో, ఇది ఎమెథిస్ట్. ఇది లాపిస్ లజూలి. లేకపోతే ఇంకా కామ్‌నెస్‌ని ఫీల్ అవ్వడానికి రోజ్ క్వార్ట్జ్, లాపిస్ లజూలి కూడా వేర్ చేయొచ్చు. ఆర్ సోడా లైట్ కూడా వేర్ చేయొచ్చండి. చాలా క్రిస్టల్స్ అయితే మీ సిట్యుయేషన్‌కి వేర్ చేయొచ్చు. మీ దగ్గర ఏదుంటే అది వేర్ చేయండి. లేకపోయిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకోండి చెప్పిన వాటిలో. అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ మీరు జాగ్రత్తగా ఉండాలండి. మీరు సైలెంట్‌గా ఉందాం అనుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం లాంటివి జరుగుతాయి. లేదా మీరే వాళ్ళని ట్రిగ్గర్ చేయడం. అంటే ఇంకా వ్యక్తి మెంటాలిటీ బట్టి ఉంటదది. బట్ ఏది ఏమైనా కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే అనవసరంగా అలాంటివి కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మంత్ మీరొక న్యూస్ వింటారండి. ఆర్ ఒక మెసేజ్ అనేది రిసీవ్ చేసుకుంటారు. అది మీకేంటంటే కొంచెం ట్రబుల్సమ్‌గా అనిపిస్తూ ఉంటదనమాట. అంటే పర్టిక్యులర్‌గా అది విన్నప్పటి నుంచి ఆర్ మీకు తెలిసినప్పటి నుంచి ఏం జరుగుతదో, ఎలా ఉంటదో, నేనసలేం ఫేస్ చేస్తాను, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. అంటే ఈ మెసేజ్ అనేది ఏ విధంగా అయినా రిసీవ్ చేసుకోవచ్చు మీరు. అది ఓన్లీ ఒక ఫోన్‌లో మెసేజ్ అనే చెప్పడానికి లేదు. మెయిల్ రావచ్చు. ఆర్ మీకెవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆర్ మీ ఇంటికొక నోటీస్ రావచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎలా ఉంటాయో, దేనికి దారి తీస్తాయో, మీ లైఫ్ ఎటు చేంజ్ అవుతుందో అనే ఫీలింగ్ అయితే వస్తది. బట్ మీరేంటంటే దాని కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అదొక టెంపరరీ సిట్యుయేషన్ అంతే. జస్ట్ యూనివర్స్ ఏంటంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా హ్యాండిల్ చేస్తారో చూడడానికి మిమ్మల్ని పరీక్షించడానికి అలా చేస్తది కానీ, స్టిల్ అదేంటంటే ఏదో మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నాకు తెలిసి మీరు నెక్స్ట్ మంత్ పబ్లిక్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉండొచ్చు. ఆర్ ఒక అనౌన్స్‌మెంట్ అనేది వినాల్సిన పరిస్థితి అయినా ఉండొచ్చు. కొంచెం అంటే ఇలాంటి సిట్యుయేషన్సే మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తాయండి. అదర్ దెన్ దట్ మీ పర్సనల్ లైఫ్‌లోని మీకు మీరుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవేమి ఉండవు. అంటే ఇవన్నీ కూడా మీ చేతుల్లో లేనివనమాట. పరిస్థితి రీత్యా మీరు రియాక్ట్ అవ్వాల్సినవే ఉంటాయన్నమాట. కొంచెం అందుకే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. యాక్చువల్‌గా ఇప్పుడు మన లైఫ్‌లోని మనం ఇన్వాల్వ్ అవ్వకుండా కొన్ని జరుగుతున్నప్పుడు దానికి ఎవరు ఏం చేయలేరు. అలాంటివి ఎక్కువ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కొంతమంది మాత్రం వాళ్ళు ఫేస్ చేసిన ప్రకారం కొన్ని డెసిషన్స్ తీసుకొని కొంత రియాక్ట్ అవ్వాల్సుంటది. అది వాళ్ళకేంటంటే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. బట్ ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్సేనండి. అవి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో యూనివర్స్ చూడడానికి ఇవన్నీ చేస్తుంటది. క్రిస్టల్స్ నేను అందుకే వేర్ చేయమని చెప్పాను. యాక్చువల్‌గా మీరు ఏ క్రిస్టల్ వేర్ చేసినా చేయకపోయినా ఎమెథిస్ట్, లాపిస్ లజూలి కానీ, ఎమెథిస్ట్, సోడా లైట్ కానీ కాంబినేషన్‌లో వేర్ చేయండి. అది వేర్ చేస్తే చాలు. ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడానికి. అండ్ ఇంకొకటేంటంటే, నెక్స్ట్ మంత్ మీకు ప్రమోషన్ రావడం కానీ, ఒక జాబ్ ఆపర్చునిటీ రావడం కానీ, కెరియర్‌లో గ్రోత్ కనిపించడం, బిజినెస్‌లో గ్రోత్ కనిపించడం, ఆర్ ఏదైనా కోర్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకోవడం కానీ, ఆర్ ఎందులో అయినా మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వడం కానీ, మీ కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవడం కానీ, మీరు అబ్రాడ్ వెళ్ళడం కానీ, ఏదో జరుగుతదండి. క్లియర్‌గా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఫినాన్షియల్‌గా కూడా మీకు గ్రోత్ కనిపిస్తదండి. మీకు సాలరీ హైక్ కానీ, బిజినెస్‌లోని ప్రాఫిట్ రావడం కానీ,
ఆర్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన దాంట్లోని మీకు మనీ రావడం కానీ, ఆర్ మీకేమైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి రావడం కానీ, ఆర్ మనీ రావడం కానీ, జ్యువెలరీ రావడం కానీ, ఇలా ఏదో ఒకటి జరుగుతది. సో, అది మీకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తదనమాట. ఫినాన్షియల్‌గా అండ్ కెరియర్ పాత్‌లో మాత్రం గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయండి. గ్రోత్ అయితే ఉంటుంది. సక్సెస్ ఉంటుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్తున్నాను కదా! కొన్ని విషయాలేంటంటే మీకు టెన్షన్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. అప్పటికప్పుడే మీరేంటంటే ఏమవుతదో, ఎలా అవుతదో, నా పరిస్థితి ఏంటో, నేనేంటో అని అనిపిస్తది కానీ, బట్ అది మీరు ధైర్యంగా హ్యాండిల్ చేసినప్పుడు, దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు రిజల్ట్ కూడా మీకు అలాగే ఉంటది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని టెన్షన్ పెడతది కాబట్టి, మీరది ఎలా హ్యాండిల్ చేస్తారో చూసుకొని మీకు రివార్డ్ కూడా ఇన్‌స్టంట్‌గా ఇస్తదన్నమాట. సో, ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మీకు వచ్చే ఈ మెసేజెస్ కానీ, ఈ మెయిల్స్ కానీ, ఆర్ నోటీసెస్ కానీ ఓన్లీ ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో అని చెప్పడానికి లేదు. కానీ ఎందులో అయినా రావచ్చు. ఎలా అయినా రావచ్చు. ఆ వచ్చిన వాటికి కెరియర్ గ్రోత్‌కి, ఫినాన్షియల్ గ్రోత్‌కి సంబంధం లేదు. ఎందుకంటే పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని జరుగుతూ ఉండొచ్చు. సో, వాటికి సంబంధించి కూడా మీరు వర్రీ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. కానీ మీరు గ్రోత్ వైస్ గాని ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే కెరియర్, ఫినాన్సెస్ విషయంలో చాలా బావుంది. సో, మీరేదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఆర్ ఏవో చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా, ఈవెన్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నా అన్నీ కూడా వర్కౌట్ అవుతాయండి. సో, హ్యాపీగా మీ ప్రయత్నాలైతే మీరు చేసుకోండి. మీ వర్రీస్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రొఫెషనల్‌గా మీరు ఈ టైంలో గ్రోత్ చూస్తారండి. సో, దానికోసం ఇంకెక్కువ చెప్పడానికేం లేదు. అండ్ ఇంకొకటి ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో సఫర్ అవుతున్నారో, ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయని నేను చెప్తున్నాను. ఇదంతా ఓకే. నెక్స్ట్ మంత్ ఎనర్జీ అది మనం పక్కన పెట్టేస్తే, ఆల్రెడీ లైఫ్‌లో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మందున్నారు కదా! ఏదో ఒక యాస్పెక్ట్‌లో సఫర్ అవుతూ ఉంటారు కదా! సో, ఫైనల్‌గా ఈ సఫరింగ్స్ అనేవి ఎండ్ అవుతాయండి. గుడ్ లక్ అనేది మిమ్మల్ని చూజ్ చేసుకుంది అని చెప్పొచ్చు. డెస్టినీ కాల్ అన్నమాట ఇది. ఇప్పుడు గుడ్ కర్మ అనేది మీకోసం వస్తుందండి. ఇప్పటి వరకు ఏ కర్మ వచ్చిందో మనం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఆగస్ట్ మంత్‌లో మాత్రం మీకోసం గుడ్ కర్మ వస్తుంది. సో, మీరు ఏవైతే గుడ్ డీడ్స్ చేశారో, ఈ గుడ్ డీడ్స్‌కి గుడ్ రిజల్ట్ కూడా చూస్తారు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ కొన్ని ఇయర్స్ నుంచి ఏదో నేర్చుకుంటున్నారు, ఏదో స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో గుడ్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు మీకు మీరు అనుకున్న సక్సెస్ కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా గుడ్ చేంజెస్ రాలేదు అనిపిస్తే, ఇప్పుడు ఫైనల్‌గా అది వస్తది. ఎందుకంటే, ఇప్పటి వరకు మీరు కష్టపడింది కర్మ ఫలితంగా. బట్ ఇప్పుడు మీరు ఆ రిజల్ట్‌ని పాజిటివ్‌గా అందుకోబోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే కర్మయే. అంటే గుడ్ కర్మ అన్నమాట. సో, మీరు ఫైనల్‌గా మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. సో, అలా చూసినట్టయితే ఇప్పుడు మీలో కొంతమంది పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పొచ్చు. ఆర్ సింగిల్‌గా ఉన్నారు. ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అయ్యారు. సో, ఫైనల్‌గా మీకంటూ ఒక పర్సన్ వస్తే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారు. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారు. లేదు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రీయూనియన్ జరుగుతది. ఆర్ మీరు ఇంకేదో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు. పెద్దగా ప్రాఫిట్ లేదు. సో, ఇప్పుడు ప్రాఫిట్ కనిపిస్తది. సక్సెస్ ఉంటది. అంటే ఇలా లక్ ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకుందండి. ఆగస్ట్ మంత్‌లోని మీరదే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇన్ని జరుగుతున్నా స్టిల్ మీరేంటంటే స్ట్రెస్ తీసుకునే అంత ఏం ఉండదు. టెంపరరీగా మాత్రం కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని ఇంటెన్స్‌గా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ మిమ్మల్ని ఆ విధంగా ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, ఎంత కామ్‌గా ఉంటే థింగ్స్ అనేవి అంత మీ ఫేవర్‌లో జరుగుతాయండి. ఎందుకంటే కెరియర్ వైస్, ఫినాన్షియల్‌గా మీకు గ్రోత్ ఉంది. ఈవెన్ గుడ్ లక్ కూడా మీ వైపే ఉంది అంటే, ఆ టైంకి మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ అన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్సే. ఏదో జరగాలని జరుగుతూ ఉంటాయి అంతే. బట్ దానికి మీరేంటంటే వర్రీ అవ్వడం కానీ, ఏంటి ఇలా ఉంది, నా పరిస్థితి ఏంటి అని అనిపిస్తది. మీ పరిస్థితి ఏమీ ఉండదు. తర్వాత అంతా నార్మల్‌గానే ఉంటది. బట్ ఆ టైంకి కొంచెం ఇంటెన్స్‌గా ఉంటది. సో, మేబీ హెల్త్ విషయంలో కూడా మంచిగా మీకుంటది కానీ, స్టిల్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకెలా అనిపిస్తదంటే, ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, అసలు హెల్త్ పరిస్థితి ఏంటో అనే ఫీలింగ్ వస్తది. సో, దానివల్ల మీరేంటంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడం లాంటివి చేస్తారు. బట్ అదంత సీరియస్ ఏం కాదు. కాకపోతే ఆ టైంకి ఆ ఇంటెన్స్ డ్రామా అనేది మాత్రం ఉంటది. కొంచెం దాన్ని మీరు హ్యాండిల్ చేయగలగాలి. అందుకే నేనేంటంటే మీకు క్రిస్టల్స్ అయితే సజెస్ట్ చేశాను. బట్ అదర్ దెన్ దట్ నెక్స్ట్ మంత్ ఓవరాల్‌గా మనం చూస్తే ఎంత స్ట్రెస్ తీసుకుంటారో, ఆ స్ట్రెస్‌కి మించిన రివార్డే ఉంటదండి. సో, మీరేంటంటే ఆ టైంకి అలా ఫీల్ అవుతున్నా ఓవరాల్‌గా కానీ కన్సిడర్ చేసినట్టయితే పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే
మీరు మీ లైఫ్‌ని ఒకలాగా ఎక్స్‌పెక్ట్ చేశారండి. సో, దానికోసం అని చెప్పి మీరు ఒకలాగా ప్లాన్ కూడా చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైఫ్‌లోని ఇంకేవేవో జరుగుతున్నాయి. సో, మొత్తానికి మీకు నెక్స్ట్ మంత్ కూడా కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది. అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు ముందుకు వెళ్తున్నారా? వెనక్కొస్తున్నారా? లైఫ్‌లో అక్కడే ఉన్నారా? మరి ఏంటి మీ పరిస్థితి అని ఇదంతా ఆలోచిస్తుంటే మీకు కొంత ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తదనమాట. ఇంకా గివ్ అప్ చేసేద్దాం. ఏమైతే అదయ్యింది. ఎలా ఉంటే అలా ఉంది. లైఫ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తుంటే నాకు స్ట్రెస్ వస్తుంది అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటది. బట్ స్టిల్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలంటే యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని నేర్పిస్తూ ఉంటది. మీలో కొన్ని చేంజెస్ తీసుకురావడానికి మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే సరెండర్ అవ్వద్దు ఎవరు కూడా. ఇంకా లైఫ్‌లో చేయాల్సింది చాలా ఉంది. గివ్ అప్ చేశారు అంటే మాత్రం యూనివర్స్ మళ్ళీ మిమ్మల్ని పుష్ చేయడానికి వేరే సిట్యుయేషన్స్ పెడతది. సో, అందుకే మీరేం చేస్తారంటే, స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని చేంజెస్ చేసుకోండి. మీ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ మీ ముందుంటే, ఆ సిట్యుయేషన్‌ని కేవలం మీ పర్స్‌పెక్టివ్‌తో కాకుండా, ఓవరాల్‌గా ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఆలోచిస్తేనే మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ స్టబ్బర్న్‌గా మాత్రం ఎవరు ఉండొద్దు. ఎవరైనా మీకేదైనా చెప్తుంటే వినండి. వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో నాకు తెలిసి ప్రతి వాళ్ళు మీ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో మీకు చెప్పాలనే చూస్తూ ఉంటారు. సో, దానివల్లే ఎక్కువ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు వినేసి ఓకే. ఆర్ చూద్దాం, ఆలోచిద్దాం అంటే ఏ బాధ లేదండి. బట్ మీరేదో వాళ్ళకి తిరిగి ఎడ్యుకేట్ చేయాలి అని ట్రై చేస్తే అది కాంప్లికేట్ అవుతదనమాట. సో, అందుకే ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎలా జరిగితే అలా జరిగింది అనుకోని సైలెంట్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. ఓవరాల్‌గా మనం చూసినట్టయితే కొన్ని జరుగుతాయి. జరిగే వాటిని ఎవరు ఆపలేరు. ఆ జరిగే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లో ఉంది కాబట్టి, అప్పుడు కొన్ని స్టాప్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో, అసలు మీకు ఫైనల్‌గా డివైన్ గైడెన్స్ ఏంటి? అసలు ఎవరు మీకు గైడెన్స్ ఇస్తారు అనేది చూద్దాం. లక్ష్మి అండ్ గణేష్ అంట. సో, నాకు తెలిసి ఈ కార్డొచ్చిందంటే మీ అంత లక్కీ పర్సన్ ఇంకొకళ్ళు లేరండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, అందరికీ తెలుసు గాడెస్ లక్ష్మి అంటే అబండెన్స్, వెల్త్ అని. అలాగే లార్డ్ గణేష అంటే సక్సెస్. మోస్ట్‌లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లార్డ్ గణేష ఉంటే మాత్రం ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా దగ్గరికి కూడా రావు. సో, అలాంటిది మీకు ఈ కార్డ్ వచ్చింది అంటే ఆల్రెడీ మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్, సక్సెస్ అన్నీ కూడా మీ లైఫ్‌లో ఉంటాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! గుడ్ లక్ మిమ్మల్ని చూజ్ చేసుకుంది. సో, దానివల్ల ఈ టైంలోని ఫినాన్షియల్‌గా మీకు చాలా గ్రోత్ కనిపిస్తదండి. ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా సరే, ఈవెన్ ఈ టైంలో క్లియర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అయితే వ్యక్తులతో మాత్రం మనీ డీలింగ్స్ చేస్తున్నప్పుడు మాత్రం స్టిల్ జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఒక లేడీ అండి మెయిన్. లేడీస్‌తో ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఏమైనా సరే ఆలోచించకుండా కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇంకొకటండి చెప్పడం మర్చిపోయాను. ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తాను. ఎవరితోనైనా మీరు ఆర్గ్యూ చేయండి, ఫైట్ చేయండి గానీ, ఒక లేడీతో మాత్రం ఆర్గ్యూ చేయడం, ఫైట్ చేయడం మాత్రం చెయ్యొద్దు. ఈ టైంలో అలా చేయడం అనేది మీకు అంత మంచిది కాదు. ఈవెన్ గుడ్ లక్ అనేది మీ వైపున్నా స్టిల్ లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళెవరైనా అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు ఎవరైనా. బట్ వాళ్ళని అనవసరంగా మీరు ట్రిగ్గర్ చేయొద్దు. వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఏ జెండర్ అయినా అవ్వొచ్చండి. ఇది నేను ఓవరాల్‌గా గైడెన్స్ ఇస్తున్నాననమాట. ఓన్లీ జెంట్స్‌కే గైడెన్స్ అని ఏం లేదు. ఓన్లీ లేడీస్‌కే గైడెన్స్ అని కూడా ఏం లేదు. అందరికీ కలిపి గైడెన్స్ అనమాట. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ టైంలోని హెల్త్ పరంగా కూడా మీరు హీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వెల్త్ పరంగా కూడా ఫినాన్షియల్‌గా మీకు ఈ టైంలో అబండెన్స్ ఉంటుందండి. నాకు తెలిసైతే మీరెందులో ఇన్వెస్ట్ చేసినా, ఏది పర్చేస్ చేసినా ఆర్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా కెరియర్‌లోని మీరేంటంటే అనుకున్న విధంగా సక్సెస్ అనేది చూడడానికి కానీ పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. డెఫినిట్‌గా మీ హ్యాపీనెస్‌ని అయితే మీరు ఫైండ్ చేస్తారు. కొంత సిట్యుయేషన్స్ అనేవి అప్పుడప్పుడు స్ట్రెస్‌ఫుల్‌గా ఉండొచ్చు. అవి పార్ట్ ఆఫ్ ద లైఫ్. హ్యాపీనెస్, సాడ్‌నెస్ అనేవి ఎప్పుడూ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. కొంతమందేంటంటే అది ఎక్కువుంది అనుకుంటారు కానీ అది మోస్ట్‌లీ బ్యాలెన్స్ అవుతూనే ఉంటది. ఏది ఏమైనా సరే లార్డ్ గణేష కార్డ్ వచ్చింది కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేం చేస్తారంటే బయటకి వెళ్ళే ముందైనా, ఏదైనా పని చేసే ముందైనా ఆర్ డేని బిగిన్ చేసినప్పుడైనా సరే,
లార్డ్ గణేశాని అండ్ గాడెస్ లక్ష్మిని తలుచుకొని మీరు ఏదైనా చెయ్యొచ్చు. అదే కాదు, నేను చెప్పినట్టుగా డేని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి జస్ట్. అండ్ మీకేమైనా ఛాన్స్ ఉంటే వాళ్ళ ఫోటోని కూడా క్యారీ చేయండి మీతో. ఎవ్రీడే కూడా ప్రేయర్స్ కూడా ఆఫర్ చేయండి. మెయిన్ మీరు చేసే పనుల్లో మీకు సక్సెస్ కనిపించాలి అనుకుంటే లార్డ్ గణేషకి వెడ్నెస్డే మాత్రం ప్రేయర్స్ చేస్తారండి. అండ్ గాడెస్ లక్ష్మికి అయితే ఫ్రైడే. సో మొత్తానికి మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు మీరు పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి. అండ్ పాజిటివ్గానే ప్రేయర్స్ కూడా ఎవ్రీడే ఆఫర్ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ అయితే బాగుంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టికులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2026 ఎలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు అసలు ఏం తెలుసుకోవాలి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే దాని రిజల్ట్ అనేది మీకు నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో కనిపిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా నెక్స్ట్ మంత్ మీరేవో ప్రయత్నాలనేవి చేయాలి అనుకుంటున్నారు. ఆర్ సమ్ చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో ఆ చేంజెస్ కోసమే మీరు ఒకటి స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపించడానికైతే మార్చ్ అంతే ఇంకా. ఆ టైముల్లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక జాబ్ ఆపర్చునిటీయే కాదు, ఒక అబ్రాడ్ ఆఫరే కాదు, ఒక మ్యారేజ్ పర్స్పెక్టివ్‌లో మీరు మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే కొన్ని రిజల్ట్ అనేది మీరు మార్చ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సిగ్నిఫికెంట్‌గా మార్చ్‌లో చేంజెస్ అయితే మీరు చూస్తారు. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మంత్ మాత్రం మీకు చాలా పవర్ హోల్డ్ చేసేలాగా ఛాన్సెస్ వస్తాయండి. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు ప్రమోషన్ రావడం కానీ, ఆర్ మీకు కొంచెం ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్‌తోని డీల్ చేసే పవర్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, ప్రైవేట్ జాబ్‌లో కూడా అంతే. కొంచెం పవర్‌ఫుల్ డీలింగ్స్ అనేవి చేస్తారు. అంటే మొత్తానికి కెరియర్ పాత్‌లోని మీరు ఒక పవర్‌ని హోల్డ్ చేసేలాగా ఉంటదండి సిట్యుయేషను. ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ స్ట్రెంగ్త్ కానీ బిల్డ్ అవుతది మీలో కూడా. దాంతో పాటు మీరు అలాంటి ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌ని కూడా హోల్డ్ చేస్తారు. అయితే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరంత పవర్‌ఫుల్ పొజిషన్‌ని హోల్డ్ చేయడం వల్ల మీరు చాలా డిసిప్లైన్డ్‌గా ఉండడం కానీ, మిమ్మల్ని మీరు పర్సనల్‌గా కొంత చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. సో, అంత పవర్‌ఫుల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరితో ఎలా పడితే అలా బిహేవ్ చేయడం మాత్రం చేయొద్దు. చేశారు అంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే యూనివర్స్ ఇలా కూడా మిమ్మల్ని పరీక్షించడానికి చూస్తుందన్నమాట. కానీ మీరెలా ఉంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ మీరు ఆల్రెడీ ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌ని కానీ మీ లైఫ్‌లో హోల్డ్ చేస్తున్నట్టయితే, ఇంకా మీకు థింగ్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవ్వడం కానీ, ఇంకా మీరు సిగ్నిఫికెంట్ చేంజెస్‌నైతే ఫీల్ అవుతారు. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారనేదే మ్యాటరు. సో, అందుకే మోస్ట్‌లీ హంబుల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగే ఉండండి. ఎందుకంటే కొంతమంది ఉంటారండి. వాళ్ళు అప్పటి వరకు ఒకలాగా ఉంటారు. వాళ్ళ పొజిషన్ చేంజ్ అవ్వగానే ఆర్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ చూసేసరికి ఎక్కడో వాళ్ళలో తెలియని ఆ గర్వం వచ్చేస్తదనమాట. సో, అది ఉండకుండా చూసుకోండి. దానివల్ల కొంతమంది వ్యక్తుల్ని మిస్‌ట్రీట్ చేయడం, కొంతమందిని ప్రాబ్లమ్స్‌లో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేశారు అంటే మాత్రం ఇన్‌స్టంట్‌గా కర్మ అనేది మిమ్మల్ని హిట్ చేస్తది. ఇంక దాంట్లోని వేరేగా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే డెఫినెట్‌గా ఈ పొజిషను, ఈ పవర్‌తో పాటు ప్రాబ్లమ్స్ కూడా అలాగే మీకోసం రెడీగా ఉన్నాయన్నమాట. అయితే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి మీరు చేంజెస్ అనేవి చూస్తారు. అండ్ వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా, సఫర్ అవ్వకుండా కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అందుకే మోస్ట్‌లీ డిసిప్లైన్డ్‌గా ఉండండి. హంబుల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటే కాదండి. ఈ టైంలోని ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళున్నారో ఆర్ బిజినెస్ డీలింగ్ చేస్తున్న వాళ్ళున్నారో, కొంచెం మీ వర్కింగ్ స్టైల్ కానీ, మీ ప్యాటర్న్స్‌ని కానీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. అండ్ ఎక్కువ లీవ్ తీసుకోవడం, వర్క్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం, షార్ట్ కట్స్ వెతకడం లాంటివి కూడా చేయొద్దు.
దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ఈ టైంలోని మీకు కెరియర్ వైజ్ అయితే యాక్చువల్‌గా చాలా బావుంది. కానీ ఎంత బాగున్నా స్టిల్ మీలో కొన్ని చేంజెస్ వల్ల మీరు కొంత ఎఫెక్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. ఏది ఏమైనా నేను మీకు ఒకటే చెప్తానండి. మీరు ఎంత డిసిప్లైన్డ్‌గా ఉండి, ఎంత బ్యాలెన్స్డ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే అంత మీకు పాజిటివ్‌గా రిజల్ట్ ఉంటది. మెయిన్ ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే జాబ్ ఆపర్చునిటీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఇఫ్ యూనిఫార్మ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా సరే అవి కూడా వర్కౌట్ అవుతాయి. సో, నెక్స్ట్ మంత్ మీరేమైనా ప్రయత్నాలు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. మీకైతే బావుంటుంది. అదొక్కటే కాదు ఇంకొకటి మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ ఎవరో కొంచెం స్టబ్బర్న్‌గా ఉంటారు. సో, వాళ్ళు మీరు చెప్పింది వినడానికైతే అంత రెడీగా ఉండరు. సో, అందుకే మీరేంటంటే వాళ్ళని పుష్ చేయాలి అని ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు వాళ్ళని ఎంత పుష్ చేయాలి అనుకున్నా వాళ్ళు మాత్రం మీ మాట వినకూడదనే స్టబ్బర్న్‌గా ఉండడానికి చూస్తారు. సో, వాళ్ళకి మీకు మధ్యలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో, ఇది ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కొంచెం మీరు చెప్తే వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు కాబట్టి, అలాంటి వాళ్ళని పుష్ చేయడం కానీ, అలాంటి వాళ్ళకి ఏదో ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేయొద్దు. ఎందుకంటే, అలా చేశారు అంటే వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు. సో, ఇంకొకటేంటంటే, మీరు నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ చాలా కామ్‌గానే ఉండాలండి. ఎందుకంటే, ఈ టైంలోని కొన్ని సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండవు. ఇది ఓన్లీ కెరియర్, ఫినాన్సెస్ అని కాదు కానీ, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండవు. సో, అలా కంట్రోల్‌లో లేనప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎలా డీల్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంటే. కొంతమంది ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. సో, ఇవేవి కూడా జరగకుండా చూసుకోండి. ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, ఇది వాటర్ సైన్ అవ్వడం వల్ల కొంతమంది బాగా ఎమోషనల్‌గా ఉంటారు. కొంతమంది సెన్సిటివ్‌గా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా అగ్రెసివ్‌గా కూడా ఉంటారు. పర్టిక్యులర్‌గా మీరు కొన్ని విషయాల్లోని చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. మీ ఎమోషన్స్‌ని మీరు ఎంత బ్యాలెన్స్ చేస్తే అంత మంచిది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ కామ్‌నెస్సే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తదండి. మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ అయ్యేలా చేస్తదండి. మీరు అలా కామ్‌గా లేకపోతే మాత్రం కష్టమే. ఎందుకంటే మీరు ఇక్కడ అగ్రెసివ్ అయిపోయి, వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి, ఆ సిట్యుయేషన్ అలా అయిపోతే ఇంక ఎవరు ఏం చేయలేరు కదా! తర్వాత బాధపడాల్సుంటది. సో, అందుకే మోస్ట్‌లీ మీరేం చేస్తారంటే రిలాక్స్ అవ్వండి, టైం తీసుకోండి. ఏవైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అవి మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతాయనేది చూసుకోండి. మెయిన్ నాకు తెలిసి రిలేషన్‌షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్ పర్సనల్ అఫైర్స్ హ్యాండిల్ చేస్తున్న దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కెరియర్ పాత్‌లోనైతే నాకు తెలిసి మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఇంకా మీ బిహేవియర్ అక్కడ మంచిగా లేకపోతే, మీకు డిసిప్లిన్ లేకపోతే ఎవరేం చేయలేరు కానీ, అదర్ దెన్ దట్ మీకు పర్టిక్యులర్‌గా బ్లాకేజెస్ అంటూ ఏం లేవు. ఇంకా రిలేషన్‌షిప్ వైస్ ఎలా ఉంటది అంటే, మేబీ వ్యక్తులు మీ పేషెన్స్‌ని పరీక్షించడం కానీ, ఆర్ మీ పర్సనల్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే, మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండడం కానీ జరుగుతది. అల్టిమేట్‌గా మీరు కామ్‌గా డీల్ చేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అవుతది. అండ్ ఈ టైంలో మీరు చాలా హీల్ అవుతారండి. హెల్త్ పరంగా గుడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఫైనల్‌గా మీరు లైట్‌ని చూస్తారు. ఏదో ఒక సిట్యుయేషన్‌లోని ప్యూర్‌గా డార్క్‌నెస్‌లో ఉన్నారు. ఇంకా ఇంతేనేమో మీ లైఫ్ ఇంతే. ఇంకా మీ లైఫ్‌లో చేంజెస్ రావేమో అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మీకు థింగ్స్ అనేవి హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకెవరో మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, వాళ్ళు ఇవ్వట్లేదు. సో, మేబీ థింగ్స్ కొంత హోప్‌ఫుల్‌గా చేంజ్ అవ్వచ్చు. అలా అని మొత్తం మనీ ఇచ్చేస్తారని కాదు. కొంత ఇవ్వచ్చు. అండ్ మీరు ఈ టైంలోని మనీతో డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేబీ మనీ ఇచ్చిన వరకైతే మీ చేతుల్లో ఉంటది కానీ, అవి వచ్చినప్పుడు మేబీ వ్యక్తులు స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, కొంత ట్రబుల్ చేయడం కానీ అలాంటివి జరగొచ్చు. ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే అసలు డీలింగ్ చేయొద్దు, ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు అని చెప్పట్లేదు నేను. చేస్తున్నప్పుడు అది ఎంతవరకు కరెక్టు, మీరు హ్యాండిల్ చేయగలరో లేదో చూసుకొని ఇన్వాల్వ్ అయితే మీకే ప్రాబ్లమ్ ఉండదు. సో, మీరేంటంటే ఇలాంటి విషయాల మీద మాత్రం బాగా ఫోకస్ చేయాలండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్ యాస్పెక్ట్స్‌లో పెద్దగా ఇష్యూస్ ఏం లేవు కానీ, నాకు తెలిసి రిలేషన్‌షిప్పు వ్యక్తులతోని అండ్ మీ మూడ్ స్వింగ్స్ ఇవి మీరు చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి. మీ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదు. నార్మల్‌గానే మీది వాటర్ సైన్. దానికి తోడు కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తున్నట్టున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఓవర్ థింక్ చేయడం కానీ, ఓవర్‌గా స్ట్రెస్ తీసుకోవడం కానీ, అప్పటికప్పుడు నార్మల్‌గా ఉన్నా మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఎమోషనల్‌గా బాగా స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, మీరేం చేస్తారు అంటే క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఆక్వా మెరైన్ కానీ, ఎమెథిస్ట్ కానీ వేర్ చేయండి. సో, ఈ రెండిట్లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఈవెన్ రెయిన్‌బో మూన్ స్టోన్ కూడా వేర్ చేయొచ్చు. ఆర్ కాంబినేషన్‌లో ఈ 3 వేసుకున్నా పర్వాలేదు.
సో మొత్తానికి ఇలా మీరేంటంటే ఎక్కువ స్ట్రగుల్ కానీ, ఎక్కువ స్ట్రెస్ కానీ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ మంత్ మాత్రం మీరు కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, మీ థాట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ ట్రై చేయాలండి. ఎందుకంటే మీరేదో ఆ సిట్యుయేషన్ చూసిన దాన్ని బట్టి, మీకొచ్చిన ఎమోషన్ బట్టి మీరు రియాక్ట్ అయితే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. బట్ సిట్యుయేషన్‌ని పూర్తిగా రీడ్ చేసి, వ్యక్తుల్ని పూర్తిగా రీడ్ చేసి, మీరక్కడ ఏం చేయాల్సిన పరిస్థితి ఉందో చేస్తే, మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వడానికి మీరనుకున్న విధంగా కొన్ని చేంజెస్ రావడానికే హై పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే మీరు ఎలా ఆలోచిస్తారు? ఎలా వాటిని హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం ఇంపార్టెంటు. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటది. మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారమే మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ తీసుకొస్తూ ఉంటది. సో, అందుకే మెయిన్ వ్యక్తులతో డీల్ చేస్తున్న దగ్గర పర్సనల్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ట్రై చేయండి. మెయిన్ ఆ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంటది కాబట్టి, మీ యాక్టివిటీస్, మీ ఎమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో, అందుకే మీరేంటంటే గుడ్ థింగ్స్ చేయడానికి గుడ్ పర్సన్‌లా ఉండడానికే ట్రై చేస్తే, ఆ కామ్‌నెస్‌తోనే మీరు ప్రతిదీ హ్యాండిల్ చేస్తే మీకే మంచి జరుగుతది. థింగ్స్ మీ ఫేవర్‌లోనే ఉంటాయి. మేబీ మీరిక్కడ రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఆర్ రిలేషన్‌షిప్‌లో సమ్ గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఈ టైంలో మీరు ప్లాన్ చేసిన దాని ప్రకారం మీరు ఎలా ఉంటారో అనే దాని ప్రకారమే చేంజెస్ అనేవి నెక్స్ట్ ఫేజ్‌లో చూస్తారు. బట్ నెక్స్ట్ మంతే ఎగ్జాక్ట్‌గా రీయూనియన్ జరిగిపోతది. నెక్స్ట్ మంతే గుడ్ చేంజెస్ వచ్చేస్తాయని నేను చెప్పను. ఎందుకంటే ఈ టైం ఎలాంటిది అంటే మీరు ఆలోచించడానికి, ప్లాన్ చేయడానికి అండ్ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడానికి ఫోకస్ చేయాల్సిన టైం అన్నమాట. మీ వైపు నుంచి అప్రోచ్ ఎలా ఉంటే రిజల్ట్ అనేది దాని ప్రకారమే ఉంటది. మీరు మీ ఎమోషన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అయితే ఒక్కసారి మీకు డివైన్ నుంచి గైడెన్స్ ఏంటి? అసలు మీకు గైడెన్స్ ఇస్తున్న డివైన్ ఎవరు? ఏంటి? అన్నది కూడా చూద్దాం. కాళీమాత అండి. సో, మీకు కాళీమాత నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీకేమైనా భయాలున్నా, ఆర్ మిమ్మల్ని మీరు ఎక్కడో లిమిట్ చేసుకోవాల్సిన పరిస్థితున్నా, ఆర్ మీ లైఫ్‌లో డ్రామా అనేది ఎక్కువగా ఉన్నా, అవన్నింటికి మీరు దూరంగా ఉండాలండి. ఫైనల్‌గా అవన్నీ కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ కొంతమంది వ్యక్తుల్ని మీరు ఎంటర్‌టైన్ చేయడం కానీ, కొన్ని మీకు కరెక్ట్ కాదు అనిపిస్తున్నా స్టిల్ మీరు స్ట్రగుల్ అవుతూ కూడా అవి ఎండ్యూర్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో లిమిట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకొక పాసిబిలిటీ ఉండొచ్చు. మీరు చేయగలరు అని ఫీల్ అవ్వచ్చు. కానీ నేను చేయలేనేమో. నేను మళ్ళీ అలా చేస్తే రిస్క్ ఏమో. సో, నేను సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలేమో. ఇలాంటి విషయాల్లోని మీరు ఇంకా రిస్క్ తీసుకోవాలండి. మీరేంటంటే ఆ భయాన్ని విడిచిపెట్టేయాల్సి ఉంటది. మోస్ట్‌లీ కొంతమంది ఏదైనా చెయ్యాలి అనుకుంటే భయం వల్లే ఆగిపోతూ ఉంటారు. కానీ ఈ టైంలో మీరు భయపడకూడదండి. అలాంటి ఒక నెగెటివ్ థాట్స్‌ని మీరు కట్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ కాళీమాత నుంచి గైడెన్స్. అంటే నెగెటివ్ థాట్స్ అంటే ఇవన్నీ కూడా నెగెటివ్ అటాచ్‌మెంట్సేనండి. సో, దీనివల్ల మీ లైఫ్‌లోని కొన్ని పాజిటివ్‌గా జరగాల్సినవి ఆర్ మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్ రావాల్సినవి కూడా రావట్లేదు. సో, అందుకే మీలో చేంజెస్ అయితే రావాలి. మోస్ట్‌లీ నెగెటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులకి కూడా దూరంగా ఉండండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా మీకు వాళ్ళ వల్ల కష్టంగా అనిపిస్తుంది. మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది అని అనిపిస్తే అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే అనవసరంగా వాళ్ళు, మీరు ఇద్దరు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటది. సో, మీ లిమిట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. మీకేం కావాలో మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీ వరకు మీరు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.